హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్ పారడైస్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని నా దేవుణ్ణి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. మై జర్లీస్ ట్రిప్ అండ్ ట్రావెల్ ట్రిప్ స్టార్టెడ్. మన కోసం మనం ఒక రోజైనా స్పెండ్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ మై సెకండ్ ట్రావెల్. పెళ్ళైన కొత్తలో వెళ్దాం అనుకున్నామండి, బట్ అది కుదరలేదు. ఇప్పుడు మాత్రం కుదిరింది. సో ఫస్ట్ పొద్దునే బొజ్జులో ఎలకలు పరిగెడుతున్నాయి అని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసేద్దామని చెప్పి ఇక్కడ దిగాము. అంబియన్స్ బాగుంది, టిఫిన్ బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఎంత అనేది నేను చెప్పలేను, ఎందుకంటే హైవేల మీద ఆ కాస్ట్ అనేది నార్మల్ అనమాట. సో అలా మా జర్నీ అగైన్ స్టార్టెడ్. ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్ దాకా చూస్తే తెలుస్తుంది. ఇక్కడ 2 ట్రిప్స్కి వెళ్ళాము. ఒక ట్రిప్ కాదు, 2 ట్రిప్స్కి వెళ్ళాము. సో ఆ రోడ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ నేను ఒక ట్రిప్కి చూపిస్తున్నాను. చాలా గతుకులుగా ఉంది. తర్వాత 2.5-3 కిలోమీటర్స్ దాకా రోడ్ ఇలాగే ఉందండి. బట్ మనకైతే గతుకులు అనేవి పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆ ఎంజాయ్ మూడ్లో మనం ఉండి వెళ్తున్నాం కాబట్టి మనకు గతుకులు తెలియలేదు. బట్ వన్స్ ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి గతుకులు అనేవి బాగా తెలుస్తాయి, ఎందుకంటే అప్పటికి కొంచెం ఎనర్జీ అంతా డౌన్ అవుతుంది. సో మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా? సరే, మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించలేను. సో చెప్పేస్తున్నా. శివుడి యొక్క ఆలయం అన్నమాట. సో అది మురుడేశ్వర్ శివలింగం అన్నమాట. సో మురుడేశ్వర్ వెళ్తున్నాము. ఇది కోలార్ దగ్గర ఉంటుంది. సో కోలార్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో అలాగా వెళ్తున్నాము. బట్ విలేజ్ రోడ్స్ చాలా బాగుంటాయి అని, బట్ ఈ రోడ్డు కూడా ఇంకా ఇంత నీట్గా ఉండటానికి కూడా కారణం ఏంటి అంటే ఎక్కువ అక్కడ ఇల్లు అనేవి లేవు. సో విలేజ్ కాబట్టి మొత్తం అంతా చుట్టూరా కూడాను ఇలాగా చిన్న చిన్న మొక్కలు, తర్వాత ఫామ్ పెంచుకునే వాటికి అలాగా చేసుకున్నారు అంతే. సో 2.5-3 కిలోమీటర్స్ దాకా ఇలాగే రోడ్ గతులుగా ఉంటుంది, కానీ బట్ కోలార్ రోడ్ వచ్చేటప్పటికే దగ్గరగా అది చాలా బాగుంటుందండి. ఇది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండి, అంటే పురాతనమైన ఒకే గుళ్ళు అన్నమాట. ఏంటి అమ్మాయి ఏజ్డ్ ఏమో, సో గుళ్ళు చుట్టూరా తిరుగుతుంది అనుకోవద్దు. ఏదైనా సరే, మనం ఓల్డ్ అయినా సరే ఒక్కసారి విజిట్ చేసి ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటే బాగుంటుంది. ప్లస్ విలేజ్ రోడ్స్ కాబట్టి చల్లటి గాలి కూడా ఉంటుంది. సో ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఉంటే మనకు కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందని నా ఉద్దేశము. మీ ఉద్దేశం అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఒక్కటే కాదు, అంటే దేవుడి గుళ్ళనే కాదండి, ఓకే, బెంగళూరు చుట్టుపక్కల ఏమున్నా సరే ఒక్కసారి విజిట్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ట్రావెల్ బ్లాగ్స్ అనేవి నేను స్టార్ట్ చేశాను. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క దగ్గరికి వెళ్తున్నాము. సో ఈసారి 2 ట్రిప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ట్రిప్ ఏమో మురుడేశ్వర్ అనమాట. సో సెకండ్ ట్రిప్ వచ్చి అవని. సో దాని ఇంపార్టెన్స్ అక్కడి నుంచి చెప్తాను. ఫస్ట్ ఈ మురుడేశ్వర్ గురించి చూద్దాము. శివుడి యొక్క పాత కాలం నాటి టెంపుల్స్ అండి, అంటే బండరాళ్లతోటి నిర్మించిన టెంపుల్స్ అనమాట. బట్ దాంట్లో కూడా అంత చెక్కి వాళ్ళు తయారు చేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదండి. స్టార్టింగ్ ఇప్పుడైతే మామూలుగా టెంపుల్స్ అనేవి నార్మల్గా కట్టడం అనేది జరుగుతుంది, బట్ ఇది వరకు ఆ బండరాళ్లతోటి అలా కడుతూ ఉంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్న అది మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ జర్నీ అయితే బాగానే ఉంది, బట్ టర్న్స్ ఎక్కువగా ఉన్నాయంటే తిరుపతి రోడ్లు అని కిందటిసారి ఏదైతే ట్రిప్కి చెప్పానో ఆ ట్రిప్ కాదు కదా ఇది. సో ఇది వేరే ట్రిప్ కాబట్టి ఇక్కడ టర్న్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. హెయిర్ పిన్ బెండ్స్ కూడాను చాలా ఎక్కువగా ఉన్నాయి. 5-6 దాకా హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. అంటే స్టీప్గా ఉందన్నమాట రోడ్ టర్న్ చేయడానికి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో వెళ్తే బాగానే ఉంటుంది ఏదైనా కూడా, బట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్ కాబట్టి ఓకే. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అన్నట్టుగా తయారవుతుంది అనమాట, అంతే. సో ఇలాగ టెంపుల్ దగ్గరగా వచ్చేసాము. చూడండి చుట్టుపక్కల కూడా ఎంత పొద్దున్నే అంటే ప్రకృతి అందము చూడాలి అని ఎవరికైనా ఉంటుంది కాబట్టి సో పొద్దునే బయలుదేరి వెళ్ళాము. ఆకాశం నిర్మలంగా ఉంది, ఓకే, గుడి ప్లెజెంట్గా ఉంది. జనాలు చాలా తక్కువగా ఉన్నా కూడాను, బట్ ఇది చెప్పాను కదా పాతకాలం నాటి గుడి అండి. సో దాని యొక్క టైమింగ్స్ ఏంటి, తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళాలి అనుకుంటే దాని టైమింగ్స్, తర్వాత
ఓపెనింగ్కి క్లోజింగ్ టైమింగ్స్ కూడా నేను ఇస్తున్నాను. తర్వాత అక్కడ ముగ్గులు గురించి కానీ, తర్వాత కొన్ని గోపురాలన్నీ మేబీ పాడైపోయి ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. అది నేను ముందుగా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. సో అక్కడ మాత్రమే వాళ్ళు కొంచెము మార్చి ఓకే మళ్ళీ పెయింటింగ్స్ అవన్నీ వేసి చూపించారనమాట. చూసారు కదా, అంటే ఇది ఎక్కువ ఈవినింగ్ పూట ఎక్కువగా ఉండదు అనుకుంటున్నానండి, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది కొంచెము. సో అందుకని ఉండకపోవచ్చు ఎక్కువ టైము, ఈవినింగ్ ఎక్కువ టైం ఉండకపోవచ్చు. సో మార్నింగ్ టైంలో మాత్రమే విజిట్ చేయండి, ట్రై చేసి చూడాలి అనుకుంటే. సో అక్కడ ఉన్న పిక్స్ కూడాను ఎంత కళగా ఉన్నాయి అనేది నేను తీశాను. ప్లస్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, మన పిక్స్ అనేది మనం తీస్తాం కదా, సో మనం కూడా నిలిచినట్టుగా ఉంటుందని కదా, సో అవి కూడా నేను తీశాను అనమాట. బట్ నేను కూడా ట్రై చేస్తున్నాను కొత్త ప్లేసెస్ని ఓకే ఎక్స్ప్లోర్ చేయడానికి, మీ అందరికీ తెలియటం కోసమని నేను ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఇలాంటివి బెంగళూరు చుట్టుపక్కల అంటే మేబీ నాకు తెలిసి గుళ్ళే ఎక్కువగా ఉన్నాయేమో అని ఉద్దేశము. బట్ నేను వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అక్కడ లోపల కూడాను చిన్న గోపురాలతోటి చిన్న గుళ్ళు అనేవి ఉన్నాయండి లోపల కూడాను. సో వాటి యొక్క లోపల ఉన్న విగ్రహాలను కూడా కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. తర్వాత ఇక్కడ భోజనశాల కూడా ఉంది. ఇది వరకు పెట్టారా లేకపోతే ఇప్పుడు పెడుతున్నారో అయితే నాకు ఐడియా లేదు. చుట్టుపక్కల అయితే ఇదిగో ఇట్లాగా ఉందన్నమాట. సో భోజనశాల కూడా ఉంది. ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువ మంది వస్తారేమో కూడా నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి. సో నాకు అంత ఐడియా లేదు, అందుకనే ఉందేమో అనుకుంటున్నాను. ఆ భోజనశాల అనేది అందుకు ఉందేమో, ఫెస్టివ్ టైమ్స్లో చాలా ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నాను. సో అక్కడున్న ఏ ఒక్క విగ్రహం కూడాను ఓకే మా నుంచి దాటిపోలేదు. అంటే అన్నిటికీ మేము శుభ్రంగాను ఫొటోస్ అనేవి తీసాము. అక్కడ తీయద్దంటారు బట్ మనం తీసాము అంతే. సో ఆ భోజనశాల ఇదేనండి. సో ఇలాగా నిర్మానుషంగా ఉంది ప్రస్తుతానికి, బట్ ఫెస్టివల్ టైమ్స్లో అదిరిపోతుంది అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఆ చుట్టుపక్కల కూడాను చాలా అందంగా కూడా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. సో ఇది వన్ ట్రిప్ మాది. సో మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా అని అటు చుట్టుపక్కల అన్నీ తిరిగేసేసి ఒకసారి కింద ఎలా ఉంది అన్నీ కూడాను మేము చూస్తున్నాము. కింద మెట్ల దారి కూడా ఉందండి, దీనికి ఆ మెట్ల దారి లో కూడా రావచ్చు, తర్వాత మెట్లకి కూడా రావచ్చు, తర్వాత ఇట్లాగ బైక్ మీద కూడా రావచ్చు. ఇదైతే మెట్ల దారి అండి, ఇక్కడ ఇదైతే మెట్ల దారి. సో బైక్ మీద వస్తే మాత్రమే కొంచెం, కార్ మీద బైక్ మీద కానీ ఏమన్నా వస్తే కొంచెం జాగ్రత్తగా రండి చాలు. ఓకే సరే, ఇంత ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఓకే ఒక సాంగ్ పాడుకోవాలి కదా అని చెప్పేసి ఇందాక పాడేసేసాను. సో మీకు ఏమన్నా సాంగ్ గుర్తుకొస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని పొద్దున్నే వెళ్తూ తిరుగుతూ ఉంటే మధ్యలో ఈ మామిడి పూత అనేది కూడా ఎక్కువ స్టార్ట్ అయిందని చెప్పేసి తీసానండి. సో మామిడికాయలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి, పుల్లటి మామిడికాయలతోటి మనం మళ్ళీ కొంత రెసిపీస్ ఏమైనా చేసుకుందాము. ఓకే తర్వాత నెక్స్ట్ మా జర్నీ అయితే ఇంకో దానికి చెప్పాను కదా, సెకండ్ ట్రిప్కి స్టార్ట్ అయిపోయిందని. అవన్నీ ఇది ఏంటి అంటే అవన్నీది పుణ్యక్షేత్రము. తర్వాత సీతమ్మ వారి పేరే అవని అనమాట. అంటే రాముల వారు అడవుల్లో వదిలేసినప్పుడు అనుమానించి అడవుల్లో వదిలేసినప్పుడు సీతని అక్కడ వాల్మీకి మహర్షి ఆవిడ పడి ఉంటే తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో ఉంచుకుంటారు. అక్కడే లవకుశలకి జన్మనిస్తారనమాట. తర్వాత ఆవిడ అక్కడ గడిపిన రోజులు, తర్వాత ఆవిడ యొక్క పాదాలు, తర్వాత లవకుశలు జన్మించిన తర్వాత రాముల వారికి అప్పచెప్పేసేసి ఆవిడ భూగర్భంలోకి వెళ్ళిపోవటం అనేది ఇక్కడ ఉందన్నమాట ఫస్ట్. కానీ మనము రామలింగేశ్వర టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ ఏదైతే నేను దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పానో అది అవని బెట్ట, ఇది అవని. రామలింగేశ్వర టెంపుల్ అనేది అవని అంటే ఇక్కడ లింగాలు అనమాట. ప్రతి ఒక్క రాముల వారు కానీ లేకపోతే కనుక లక్ష్మణస్వామి కానీ లేదు అంటే భర్త శత్రుఘ్నులు కూడాను ఇక్కడ లింగము ప్రతిష్ఠించారట. సో ఎవరిది వాళ్ళది. ఇక్కడ సీతమ్మవారు అనమాట ఈ ఫోటోలో. ఇక్కడ ఎందుకు ఇది తీసానంటే ముగ్గురు అమ్మాయిలు అనమాట. సో వాళ్ళ యొక్క కాళ్ళు చూడండి 4 ఉంటాయి, బట్ ఒక్కొక్కటి క్లోజ్ చేస్తే ఇంకో మనిషి యొక్క కాల్ని బయట పెట్టచ్చు, అలా ఉంటుంది.
సో అది ఇంపార్టెన్స్ అండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అది. సో చుట్టుపక్కల అన్నీ కూడాను ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో, ఏవైతే కొత్తగా అనిపించినాయో అవన్నీ కూడా ఫొటోస్ తీసి పెట్టేశాను. సో పాత టెంపుల్స్ అని కానీ ఓకే. బట్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ కాబట్టి ఓకే, ట్రావెల్స్లో వాటిల్లో ఇక్కడికి ఇది ఎక్స్ప్లోర్ చేయడం అనేది బాగుంటుంది. అందుకనే బైక్ రైడర్స్ కూడాను అక్కడ దాకా కూడా వచ్చారండి. సో వాళ్ళు కూడాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకని నేను కూడా ఒకటి వాళ్ళది ఫోటో క్యాప్చర్ చేద్దామని చేశాను. నేను చెప్పానుగా అవన్నీ బెట్ట అని, ఇదే అన్నమాట. ఇక్కడే అంటే 650 మెట్లు దాకా ఉంటాయి టోటలీ. సో అవన్నీ మనం ఎక్కి వెళ్ళగలిగితే మనం సీతమ్మ వారి యొక్క భూగర్భంలో కలిసిపోవటం అనేది చూడొచ్చు. తర్వాత ఏమో సీతమ్మ వారి పాదాలు చూడొచ్చు. తర్వాత ఆవిడ ఆరేసుకున్న చీర యొక్క ఓకే గీతలు అవన్నీ ఉంటాయట. ఆరేసుకున్న చీర యొక్క అవన్నీ ఉంటాయట. సో అవన్నీ చూడొచ్చు. బట్ అంత ఆ ఎండలో మేము ఎక్కలేకపోయామండి. సో ఒక 350 దాకా ఎక్కుంటాము. అవి చాలా ఎక్కువ హైట్లో ఉన్నట్టుగా అనిపించినాయి నాకు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఆయాసం కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇదంతా కొండ ప్రాంతం లాగా ఉంది కాబట్టి కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే మనకి అంటే జనరల్గా మనకి ఎక్కువ మెట్లు ఎక్కే అలవాటు ఉండదు కాబట్టి సో కొంతమంది ఎక్కచ్చు. బట్ నేను ఎక్కలేకపోయాను. అందుకనే మేము ఒక 300-350 మెట్ల దాకా ఎక్కాము. వాల్మీకి ఆశ్రమం దాకా వెళ్ళామండి. సో వాల్మీకి ఆశ్రమం చూసేసి అక్కడి నుంచి మేము వెనక్కి తిరిగి వచ్చేసాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం భయం కూడా అనిపించింది అనమాట. మా హస్బెండ్ అన్నారు, అది కొండలు గుట్టలు లాగా ఉంది కాబట్టి ఎవరైనా ఉండి మళ్ళీ దొంగలు ఎవరైనా ఉండొచ్చేమో అని చెప్పి అన్నారు. సో అందుకనే అంత ఇంకా మిగతా వెళ్దాము అనుకుని కూడాను అప్పటికి ఆయాసం ఒకటి ప్లస్ వద్దులే అని చెప్పి ఊరుకున్నాము. ఇది వాల్మీకి ఆశ్రమం రూట్ అనమాట. ఇలా వెళ్ళాలి అని నేను చూపిస్తున్నాను. సో కొండలు అవన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొత్తగా అని కాదు చూసాము. బట్ అక్కడ దాకా వెళ్ళాం కదా అని కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. తర్వాత సీతమ్మ వారు ఆరేసుకున్న చీర యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇదంతాను కూడాను కొంచెంగాను. తర్వాత వాల్మీకి ఆశ్రమం కూడాను నేను చూపించబోతున్నాను. తర్వాత అక్కడ నుంచి చుట్టూరా ప్రపంచమంతా ఎలా ఉంది అనేది కూడాను ఒకసారి ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దామని క్యాప్చర్ చేశాను. సో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. జారుగా కూడా ఉంది. కొంచెం జారుతాము అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి కదా అని జాగ్రత్తగానే మాత్రమే అంత దూరం దాకా వెళ్ళాం కాబట్టి కొంచెమైనా చూద్దామని చెప్పి వాల్మీకి ఆశ్రమం దాకా వెళ్ళి అక్కడ ఆశ్రమం చూడండి. అక్కడ చూసారు కదా చిన్న రాయి కింద ఉన్నది, అది ఆశ్రమం అన్నమాట. సో అదొక్కటి మాత్రం క్యాప్చర్ చేసుకుని మొత్తం అంతా చుట్టూరు ఉన్న ప్రదేశం అంతా క్యాప్చర్ చేసుకుని వెనక్కి తిరిగైతే వచ్చేసాము. దిగేటప్పుడు ఆయాసం తక్కువగా ఉంటుంది, ఎక్కేటప్పుడు మాత్రం చాలా హెవీగా వస్తుంది అనమాట. ఈ ప్లేస్ చూసారుగా వాల్మీకి ఆశ్రమం. ఇంకా ఇది లోపలికి ఇంకా పైకి వెళ్తే మాత్రమే ఆ అమ్మవారి యొక్క అన్నీ చూడొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.